सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము ధనమును సద్వినియోగపరచు మార్గము 2వ భాగము. రాముడు చిక్కకున్న హనుమంతుడు, హనుమంతుడు చిక్కకున్న ఆర్తులు, భక్తులైన సజ్జనులు ఈ ఉపచారములచే సేవనీయులు. జడములకు ఉపచారములు కేవలము నీటితో కడుగుట అనగా స్నానము, 2 పుష్పాలంకరణము వరకు చాలును. స్వామి లేనప్పుడు విగ్రహము, పటము మొదలగునవి దర్శించి భక్తిభావమును పొందవచ్చునుగాన విగ్రహారాధనము ఆవశ్యకమే. కానీ జడమైన విగ్రహమునకు ప్రాణియగు అవతార పురుషునకు చేయు ఉపచారములు అనవసరము. చీకటిగా నుండి విగ్రహము యొక్క దర్శనము స్పష్టముగా లేకున్నచో దీపోపచారము అవసరమగును. కానీ విగ్రహమునకు ధూప దీప నీరాజన ఉపచారములు అనవసరము. ధూపము మసక మక్షికాదులను తోలుట కొరకే. వాటి వలన విగ్రహములకు ఆర్తి కలుగదు. కానీ వాటిచే నీకు ఆర్తి కలిగినచో ధూపమును వేసుకుని నీవు స్థిరాసనము సిద్ధించుటకు ఆ ఉపచారము నీకు చేసుకొనవచ్చును. ఇక నీరాజనమనగా విగ్రహము చుట్టూను దీపమును త్రిప్పుట. ఇది విగ్రహము ఇంకనూ స్పష్టముగా కనిపించుట కొరకే. కానీ నైవేద్య తాంబూలాది ఉపచారములు ప్రాణియగు అవతార పురుషునకు మాత్రమే. విగ్రహాదులకు వ్యర్థము. అవతార పురుషునకు లేక మహాభక్తునకు లేక ఆర్తులైన సజ్జనులకు అన్ని ఉపచారములు సార్థకముగావున చేయవచ్చును. కావున పట్టపగలు సూర్యకాంతిలో దీపము వెలిగించుట ధనమును దుర్వినియోగము చేయుట అగును. అట్లే మసక మక్షికాదులు లేనప్పుడు ధూపోపచారము వ్యర్థము. సూర్య తేజస్సుతో లేక ఇంటిలోని దీపముతో దర్శనము స్పష్టముగా జరుగుచుండగా కర్పూర నీరాజనాదులు వ్యర్థము. నీవు విచక్షణ లేక ఇట్టి ఉపచారములు చేసినచో తైలము, ఒత్తులు, కర్పూరము అమ్ముకొని వ్యాపారము చేయువారికి పిచ్చివాడవై సాయపడుచున్నావు తప్ప అది ఉపచారము కాదు. ఉపచారము అనగా పూజలో చెప్పినదే కాదు, ఏది అయినను ఆర్తిని పోగొట్టుటకు మనము చేయు ప్రయత్నము ఉపచారమనబడును. వారధి నిర్మాణము కొరకు స్వామి బాధపడుచుండగా నీవును సముద్రములో ఒక బండ వేసి వారధి నిర్మాణమునకు సాయబడి స్వామి యొక్క ఆర్తిని తగ్గించుటయే ఉపచారము. అంతేగాని సముద్రములో బండ వేయుట షోడశోపచారము, రాజోపచారములలో లేదు. కావున చేయకుండుట అవివేకము. ఉపచారము అనగా ప్రాణి యొక్క ఆర్తిని తొలగించి ఆనందము కలుగచేయుట. అయితే సమస్త జీవులు ఉపచారమునకు యోగ్యులు కారు. దుష్టులకు ఉపచారము చేయరాదు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుడు చెప్పినాడు గదా. అనగా ఇతరులకు ఉపకారము చేసి బాధ తగ్గించుట ఉపకారము చేయుట పుణ్యము. కావున సజ్జనులు దుర్జనులు అని చూడకుండా అందరికీ ఉపకారము చేయవలనని అర్థము చేసుకొనరాదు. ఇదే నిజమైనచో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అను శ్లోకమునకు విరోధము వచ్చును. అప్పుడు సజ్జనులకు దుర్జనులకు రక్షణము చేయవలయును గదా. సజ్జనులను రక్షించి దుర్జనులను నాశనము చేయుదునని గురువచనము.
అట్లు చేయుట ధర్మమని ధర్మ సంస్థాపనార్థాయ అను శ్లోకము చెప్పుచున్నది. కావున యాస శ్లోకములో పరా అను శబ్దమునకు ఇతరులు అని అర్థము తీసుకొనరాదు. పరహ అను శబ్దమునకు శ్రేష్ఠుడు, సజ్జనుడు అను అర్థము తీసుకొనవలను. కావున సజ్జనులకు ఉపకారము చేయుట, దుర్జనులను హింసించుట ఈ రెండును పుణ్యము. అట్లే సజ్జనులను హింసించుట, దుర్జనులకు ఉపకారము చేయుట ఈ రెండును పాపములే అని తెలియవలెను. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.